మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహారాష్ట్రలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలున్న షోలాపూర్లో మంత్రి ప్రచారానికి అపూర్వ స్పందన వస్తుంది. అడుగడుగునా తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని నినాదాలు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంల వంతొచ్చింది. వారి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ మహారాష్ట్ర ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. మహాయుతి, మహావికాస్ అగాడి కూటములు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి పార్టీలు. ఇప్పుడు ఆ లిస్టులో తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్టార్స్ చేరిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం కోసం ఇటు కాంగ్రెస్ కూటమి, అటు అధికార మహాయుతి కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఫేమస్ ఫేసులను రంగంలోకి దింపుతున్నారు. ఒకే రోజు తెలుగు రాష్ట్రాల సీఎంలు మహారాష్ట్రలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కసితో ఉన్న మహావికాస్ కూటమి 40 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్టు తయారు చేసింది. అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయిందట హైకమాండ్. ఇలా రేవంత్ ఫాలోయింగ్ తో మహారాష్ట్రలో దూసుకెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పలు దఫాలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం సాగించారు. ఇప్పుడు మరోసారి పర్యటనకు వెళ్తూ ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరింది బీజేపీ. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16, 17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముఖ్యంగా మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ 5 బహిరంగ సభల్లో, 2 రోడ్ షోల్లో పాల్గొంటారు. ఇక చంద్రబాబు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అనంతరం శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు బయలుదేరి ఎన్డీఏ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఓవైపు సీఎం, మరోవైపు డిప్యూటీ సీఎం తెలుగువారు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మరి ఈ ఫేమస్ పొలిటికల్ లీడర్ల ప్రచారం కూటములకు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.